హాయ్ అండి. నమస్తే. మృత్యు కెరటం 5వ భాగం. చీకట్లో దెయ్యాల మాదిరి కదులుతున్నాయి కొన్ని ఆకారాలు. కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. కదులుతున్న ఆకారాలకి దారి సుపరిచితం కావడం వల్ల సుశిక్షితులైన సైనికుల మాదిరి ముందుకు సాగుతున్నారు. ప్రతి వ్యక్తి వీపు మీద అవర్ షాక్స్ అంటే సామాన్లు పెట్టుకునే సంచి వంటి వస్తువు కట్టుకుని ఉన్నారు. అందులో వాళ్ళకి అవసరమైన వస్తువులతో పాటు రేషన్ ఉంది. వాళ్ళు మొత్తం గుంపులా ఇష్టం వచ్చినట్టు నడవడం లేదు. ఒకరి వెనుక ఒకరు వరుసలో నడుస్తున్నారు క్యూ మాదిరి. మనిషికి మనిషికి మధ్య 4 అడుగుల దూరం ఉంది. ఆ లైన్కి 100 గజాల దూరంలో ఒక మనిషి పరిసరాలను నిశితంగా చూస్తూ ముందుకు సాగుతున్నాడు. అతని పరిశీలనా శక్తి అపారమైంది. తన వెనుక వస్తున్న వారికి అతను గుండెకాయ వంటివాడు. మిగతా వాళ్ళు అతని సిగ్నల్స్ ప్రకారం నడుస్తున్నారు. యుద్ధ భూమిలో సైనికులు అనుసరించే సెక్షన్ ఫార్మేషన్ విధానం అది. నిజానికి వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఎక్కడ పెట్ట కదిలినా వాళ్ళకి తెలిసిపోతుంది. అయినా పద్ధతే. అటువంటి కఠిన క్రమశిక్షణ లేకపోతే చిన్న తప్పుకి ప్రాణాలు మూల్యంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ పద్ధతులు, వాళ్ళ కదలికలు చూసి నాయకుడి వెనుక నడుస్తున్న చంద్రానికి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ జీవితాలు క్షణక్షణం ప్రాణంతో చెలగాటమే. వాళ్లతో పోల్చుకుంటే తన జీవితం సూర్యుడి ముందు దివిటి వంటిదని గ్రహించాడు. ఇన్ని కష్టాలు పడి జీవితాన్ని పణంగా పెట్టి ఏం సాధించాలని నెమ్మదిగా అడిగాడు నాయకుడిని చంద్రం. వాళ్లతో కొన్ని రోజులు పరిచయం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాడు. కానీ ముఖ్యమైన సిద్ధాంతాల గురించి మాత్రం అంతవరకు ప్రస్తావించలేదు. వాళ్ళ పరిస్థితులు చూసి అడగకుండా ఉండలేకపోయాడు. సమసమాజం. మీకు బలగం తక్కువ. అది రోజురోజుకి తగ్గిపోతుంది. మీ లక్ష్యాన్ని ఎప్పటికి సాధించారు? మా సిద్ధాంతం తాత్వికమైంది. పోరాటం దృఢమైంది. ఈ సమాజంలో పేదరికానికి ఊపిరి ఉన్నంతకాలం, పేదవాడికి తిండి లేనంతకాలం, పెట్టుబడిదారుడి సంపద పెంచడానికి ఈ సమాజం పేదవాడి జీవితంతో ఆడుకున్నంతకాలం మా ఉద్యమం బ్రతికుంటుంది. ఆలోచించు, నీకే తెలుస్తుంది. మా ఉద్యమం అజరామరమైంది. మీ ఉద్యమం గొప్పది కావచ్చు, కానీ దానికి కావలసిన ప్రజాభిమానం సంపాదించడంలో మీరు విఫలం చెందడం లేదా? తిండి లేక కష్టాలు పడుతూ ప్రతిక్షణం ప్రాణం కోసం పరిగెత్తే మీలో ఓపిక ఎంతకాలం ఉంటుంది? అడిగాడు చంద్రం. దళంలోని ఏ వ్యక్తి ఆరోగ్యంగా అనిపించటం లేదు. వాళ్ళ ఆహారంలో పోషక పదార్థాలుండవు. భయంగా ఏదో ఉడకబెట్టుకుని తినడం, లేకపోతే అడవి జంతువుని చంపి కాల్చుకుని తింటారు. వాళ్ళ వద్ద ఎప్పుడూ మందులుంటాయి. అయినా ఒక డాక్టరు జాగ్రత్తగా పరీక్షించి ఇచ్చిన మందులతో సాటిరావు కదా. ప్రజల్లో ఎక్కువ శాతం విద్యావంతులు కారు. దానికి తగినట్లు రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల్లో మూఢనమ్మకాలను, మతపిచ్చిని, కులగజ్జిని రెచ్చగొడుతున్నారు. ప్రజలు విజ్ఞానవంతులు కాకుండా ఉండడమే వారికి కావాలి. అందుకే వాళ్ళు మతాలకు చెందిన దేవాలయాలు దర్శిస్తూ నమ్మకాలకు మరింత బలం చేకూరుస్తున్నారు. మతం గురించి, దేవుడు గురించి పురిటిబిడ్డ నుంచే బ్రెయిన్ వాష్ చేయటం వల్ల సమాజ విశ్లేషణ చేసి మేము చెప్పిన మాటలు మతాన్ని ఖండిస్తూ కులాన్ని వ్యతిరేకించడం చేత, మా మాటలు కఠినంగా ఉండడం చేత అవి ప్రజల్ని ఆకర్షించలేకపోతున్నాయి. 50 కేజీల చింతపండు 30 కేజీలు మాత్రమే అని గిరిజనుల్ని మోసం చేస్తున్న వ్యాపారస్తుల సంగతేమిటి? మనిషిగా పుట్టి సాటి మనిషిని దోచుకోవడానికి ఉపయోగపడుతున్న ఈ సమాజం మనకెందుకు? ఒక వర్గానికి అనుకూలంగా తయారైన ఈ సామాజిక న్యాయాన్ని మార్చి రాజకీయ నాయకుల ఆస్తులు ప్రోగు చేస్తే 30 సంవత్సరాల క్రితం ఉన్న భారతదేశాన్ని కొనవచ్చు. పెట్టుబడిదారుల ఆస్తులతో 2 భారతదేశాల్ని నిర్మించవచ్చు. వాళ్ళు ఆ విధంగా సంపద పెంచుకున్నారంటే దానికి కారణం ప్రభుత్వ విధానాలు కావా? చూడు మిస్టర్ చంద్రం, ఈరోజు మేము శారీరకంగా శిథిలం కావచ్చు, కానీ మానసికంగా ఉన్నతులం. మాకు సంపద మీద ఆశ, ప్రాణం మీద తీపి లేవు. సమసమాజ స్థాపనకు నా జీవితం సరిపోకపోవచ్చు, కానీ మా భావ ఉద్ధృతిలో రక్తతర్పణంతో పుట్టిన వేడి ఒకరోజు సాయుధ ప్రజా పోరాటాన్ని సిద్ధింపచేస్తుంది. అపారమైన ఆత్మవిశ్వాసమే వాళ్ళకి పెట్టుబడి. దోపిడీకి గురికాబడిన బేదజనమే వాళ్ల బలం. శరీరం నుంచి ప్రాణాలు కదిలిపోయే వేళ వేసే కేక సమసమాజ స్థాపనకు జయ సంకేతం. కొద్దిసేపటికి వాళ్ళు ఒక ప్రదేశాన్ని చేరారు. చుట్టూ దట్టమైన పొదలున్న ఖాళీ స్థలం అది. అక్కడ ఆగారు. మొత్తం సామాను దించి పక్కలు సర్దుకున్నారు. 2 తుపాకులు పట్టుకుని పహారా తిరగడం ప్రారంభించారు. రేపు మా వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళు వచ్చిన తరువాత కొరటూరులో ఒక వ్యాపారస్తుడికి బుద్ధి చెప్పాలి, చెప్పాడు నాయకుడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అడిగాడు చంద్రం. అమ్యునేషన్ కోసం.
మీకు ఆయుధాలు ఎలా వస్తాయి? ఒక రాష్ట్రంలో మతోన్మాదుల వద్ద విదేశీ ఆయుధాలు గుట్టలుగా దొరికాయి ప్రభుత్వానికి. కొన్ని ప్రశ్నలకు జవాబు మా దళంలో చేరిన తర్వాత తెలుస్తుంది చెప్పాడు పక్కకి తిరిగి పడుకుంటూ. చంద్రం పైకి చూశాడు. ఆకుల సందుల్లోంచి నక్షత్రాలు మసగమసగ్గా కనిపిస్తున్నాయి. మనసులో అనుకున్నాడు, ఆయుధాల గురించి తను ప్రశ్నించకుండా ఉండాల్సిందని. కొరటూరులో కోమటి సుబ్బయ్య ఇల్లు ఊరు మధ్యలో ఉంది. అతను గత 20 సంవత్సరాలుగా గిరిజనుల నుంచి సరుకులు కొని వాటిని రాజమండ్రి వంటి తదితర టౌన్లకి సరఫరా చేసి బాగా డబ్బు సంపాదించాడు. అతని దగ్గర ఎప్పుడూ డబ్బుంటుంది. ఈ రాత్రికి అతన్ని దోచుకోవాలి చెప్పాడు నాయకుడు. అతను ఒక రాయి మీద కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ తలకు చోట కూర్చుని 15 మంది వ్యక్తులున్నారు. గడ్డాలు పెరిగిపోయి, బట్టలు మాసిపోయి, కొన్ని చోట్ల చిరుగులు పడి, తైల సంస్కారం లేని జుట్టుతో బికారుల మాదిరి ఉన్నారు. చంద్రం దూరంగా కూర్చుని వింటున్నాడు. దళంలోకి మరో 4 వచ్చి కలవడం గుర్తించాడతను. సుబ్బయ్య శెట్టి ఉంటే హతమార్చాలి. అతని ఇంట్లో ఎటువంటి నగలు ఉండకూడదు. సగం మంది ఇంట్లోకి ప్రవేశించాలి. మిగతా వాళ్ళు బయట ఉండి ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలి చెబుతున్నాడు నాయకుడు ఆ రోజు రాత్రికి చేయాల్సిన దోపిడీ గురించి. కామ్రేడ్, నాకొక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి అడిగాడు చంద్రం. చెప్పు. మన దళమంతా వెళ్ళి దోపిడీ చేయాల్సిన అవసరం ఏముంది? 2-3 వెళ్ళి పని చేసుకొస్తే సరిపోతుంది కదా. మనం చేస్తున్నది దోపిడీ. ఇంట్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతారు తప్ప తమ సంపదని చూస్తూ వదులుకోలేరు. మొత్తం ఇంటిని దోచుకోవడానికి 2-3 చాలరు. ఏదైనా గొడవ జరిగి మన మనుషులకి ప్రమాదం ఏర్పడితే మన వాళ్ళు దొరికిపోతారు. అటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలవాడిని పంపొచ్చు కదా. అంత నైపుణ్యం గల మనిషేడి? చంద్రం కాసేపు మౌనంగా ఉన్నాడు. అతను చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చినట్టు నేను అన్నాడు. మొత్తం దళ సభ్యులు తలలు తిప్పి అతని వంక చూశారు. చంద్రం మొహం భావరహితంగా ఉంది. అలా చూసే మనుషుల్ని అంచనా వేయటం చాలా కష్టం. 10 సంవత్సరాల ఉన్నికృష్ణన్ ట్రైనింగ్లో చంద్రం నేర్చుకున్న ఎన్నో విషయాల్లో అదొకటి. ఎలా చేయాలనుకుంటున్నావు? సమయానుకూలంగా ప్రవర్తించడం ద్వారా. కొన్ని క్షణాల మౌనం తరువాత నీకు ఆయుధాలు కావాలా అడిగాడు నాయకుడు. వద్దు. ఒక మనిషిని దారి చూపించడానికి శెట్టి ఇంటి ముందు కాపలా ఉంచడానికి నాతో పంపండి. ఆ మనిషిని నువ్వే ఎంచుకో. రెడ్డప్ప చెప్పాడు చంద్రం. రెడ్డప్ప పళ్ళు పటపటా కొరికాడు. అతను అప్పుడే వచ్చాడు పని మీద వెళ్ళి. పైగా ఒక అపరిచితుడికి తన దారి చూపించడానికి వెళ్లడం, తన భావాలు పైకి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. రాత్రి 7 గంటలకి తమ పని మీద బయలుదేరారు చంద్రం, రెడ్డప్ప. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి మరో 2కి చెప్పాడు నాయకుడు. మీరు వాళ్ళ వెనక దూరంగా ఉండి వాళ్ళను గమనించండి. చంద్రం, రెడ్డప్ప కొరటూరు చేరడానికి 3 గంటలు పట్టింది. ఆ ఊరు గోదావరి ఒడ్డున ఉంది. అక్కడికి చేరడానికి చాలా కొండలు దిగవలసి వచ్చింది. ఎత్తు దిగి నడవాల్సి ఉండడం చేత ప్రయాణం వేగంగా జరగలేదు. ఎదురుగా కనిపిస్తున్న డాబా వంక చూస్తూ 2 గంటలు గడిపాడు చంద్రం. అప్పటికే రాత్రి 12 గంటలైంది సమయం. కూర్చున్న చోటు నుంచి కదిలి డాబా సమీపించి కాంపౌండ్ వాల్ మీద చెయ్యి వేశాడు. దాని నిండా గాజు పెంకులున్నాయి. చొక్కా విప్పి మడత పెట్టి గోడ మీద ఉంచాడు. దాని మీద ఒక చెయ్యి పడుతుంది. కాలుడున్న బూటు విప్పి మడత పెట్టి దానికి 2వ చెయ్యి అంచి పైకి లేచాడు. బూటు ఉన్న కాలు గోడ మీద పెట్టి బూటు లేని కాలు గోడకి తగలకుండా లోపలికి దూకాడు. బూటు షర్టు తిరిగి తొడుక్కున్నాడు. గుమ్మం వద్దకు వెళ్లి తలుపు తోసి చూశాడు. అవి ఏమాత్రం కదల్లేదు. చాలా బలంగా ఉన్నాయి తలుపులు. అక్కడి నుండి చూసుకుంటూ వెనక్కి వెళ్ళాడు. అక్కడంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా కీచురాళ్లు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెనక తలుపు ముందు నిలబడి ప్రతి అంగుళం పరీక్షించాడు. జేబులోంచి తాళాల గుత్తి తీసి ఊస వంటి సాధనం తలుపు సందులో దూచి గడియ ఎత్తాడు. నెమ్మదిగా తలుపు తోసి లోపలికి ప్రవేశించాడు. అది వంటగది. ఆ గది నుండి లోపలికి ప్రవేశించాడు. అది హాలు. దానికి 2 వైపులా గదులున్నాయి. వాటి తలుపులు మూసి ఉన్నాయి. ఒక గదికి తాళం వేసుంది. తాళం వేయని గదిలోంచి ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ గది గొళ్ళెం వేసేశాడు చంద్రం. దానికి ఎదురుగా తాళం వేసి ఉన్న గదిని సమీపించాడు. తన దగ్గర ఉన్న తాళాల గుత్తితో తాళం తీయడం ప్రారంభించాడు. 10 నిమిషాల్లో తాళం ఊడిపోయింది. లోపలికి వెళ్ళి తలుపులు మూసి లైటు వెలిగించాడు. ఎదురుగా నిలువెత్తు స్టీలు బీరువా కనిపించింది. ఆ బీరువా తెరవడానికి 1 గంట పట్టింది. లోపల తాళం వేసి ఉన్న మరో అర కనిపించింది. అది కూడా తెరిచాడు.
బీరువాలోంచి చీర ఒకటి తీసి కింద పరిచాడు. డబ్బు నగలు అందులో వేసి మూట కట్టుకున్నాడు. యథాప్రకారం తాళాలు తలుపులు మూసి మూట పట్టుకుని బయటకొచ్చాడు. రెడ్డప్ప కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దౌర్జన్యంగా దోచుకోవడం, అడ్డు వచ్చిన వాళ్ళను చంపడం వాళ్ళ అలవాటు. అంత నీట్గా పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్లడం తెలియదు. సంతోషంతో చంద్రం చేతిలోని మూట అందుకున్నాడు రెడ్డప్ప. అప్పుడు 3 గంటలు దాటింది సమయం. ఇద్దరూ తిరిగి ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం నడిచిన తరువాత కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం చెప్పాడు చంద్రం. అయిష్టంగానే ఒక రాయి మీద కూర్చున్నాడు రెడ్డప్ప. నీకు విషయాలు తెలుసా రెడ్డప్ప? 2 నిమిషాలు గడిచిన తరువాత అడిగాడు చంద్రం. విశాలి ఎవరు? నిన్ను మోహన్ అని పిలిస్తే గుర్తొస్తుందా? రెడ్డప్ప చెయ్యి తుపాకీ మీద పడింది. సుబ్బయ్య శెట్టి ఇంటి వద్ద లోడ్ చేసిన తోటాలు ఇంకా తీయలేదు. అది గుర్తొచ్చేసరికి అమాంతంగా రెడ్డప్ప ధైర్యం రెట్టింపయింది. నా పేరు ఎలా తెలుసు నీకు? మోహన్. గడ్డిపరక పేనితే బలమైన తాడుగా మారుతుంది. నీలాంటి మృగాల్ని వేటాడడం కోసం 10 సంవత్సరాల నుంచి తయారవుతున్నాను. నీకోసమే మీ దళంలోకి వచ్చాను. కొద్ది సెకండ్లలో నిన్ను చంపుతాను తాపీగా చెప్పాడు చంద్రం. అతనికి తెలియదు తుపాకీ తోటాలతో నిండి ఉందని. నీలాంటి అర్భకుడి చేతిలో చావడానికి నేను సిద్ధంగా లేను. ముందు నీ ప్రాణాలు దక్కించుకో, తర్వాత నన్ను చంపడం గురించి ఆలోచించొచ్చు అంటూ తుపాకీ పైకెత్తాడు రెడ్డప్ప. అదే అతను చేసిన తప్పు. అంతవరకు తుపాకీ లోడులో ఉంటే తనకు ప్రమాదమనే ఆలోచన రాలేదు. కానీ రెడ్డప్ప కదలిక చూసిన తర్వాత బుర్రకి తట్టింది తుపాకీ పేలడానికి సిద్ధంగా ఉందని. ఆ పైన ఆలోచించదలుచుకోలేదు. తుపాకీ నుండి వెలువడిన తోటాలా కదిలాడు. క్షణంలో రెడ్డప్ప జాగ్రత్త పడేలోపు సమీపించి కాలితో తుపాకీ పక్కకి తన్ని ఆ కాలు నేల మీద పడడంతోనే రెండవ కాలితో మొహం మీద తన్నాడు. రెడ్డప్ప వేలు ట్రిగ్గర్ మీద ఉండడంతో తుపాకీ పేలి తోట గాలిలో కలిసిపోయింది. రెడ్డప్ప చంద్రం వంక చూస్తూ లేచి నిల్చున్నాడు. చంద్రం ఖచ్చితమైన పద్ధతిలో కదులుతూ రెడ్డప్ప మోచేతి మీద తన్నాడు. ఎగిరి కింద పడ్డాడు మరోసారి. మోచేతి దగ్గర ఫట్మని శబ్దం వచ్చి చెయ్యి విరిగిపోయింది. బాధతో గింజుకున్నాడు రెడ్డప్ప. పడినవాడు మరి లేవలేదు. అతని కదలికే చూస్తున్న చంద్రానికి ఎవరో పరిగెత్తుకొస్తున్న శబ్దం వినిపించింది. ఉపేక్షిస్తే దొరికిన అవకాశం చేయిజారిపోతుందని గ్రహించాడు. వెంటనే ఊపిరితిత్తుల్లోని గాలి బయటికి వదిలేశాడు. 4 అడుగులు వెనక్కి వేసి ముందుకు పరిగెడుతూ గాలిలో లేచాడు. అక్కడి నుండి కూర్చున్న పొజిషన్లో సరిగ్గా రెడ్డప్ప ఛాతీ మీద పడ్డాడు. అమ్మా అన్న కేక రెడ్డప్ప గొంతులో ఉండిపోయింది. 70 కిలోల బరువు అంత ఎత్తు నుండి ఛాతీ మీద పడడంతో ఎముకలు చిట్లిపోయి లోపలి అవయవాలు నొక్కుకుపోయి నోటి నుండి ముక్కు రంధ్రాల నుండి రక్తం బయటకొచ్చింది. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి. చంద్రు నిల్చుని చూస్తున్నాడు. రెడ్డప్ప శరీరంలో నుంచి ప్రాణం పోవడాన్ని వెనక నుంచి వచ్చిన రాజన్న మనుషులు చంద్రాన్ని గట్టిగా పట్టుకున్నారు. మీతో వస్తాను, వదిలేయండి చెప్పాడు చంద్రం. చంద్రం మాటలు వాళ్ళు పట్టించుకోలేదు. అడవి తీగలతో చేతులు కట్టేశారు. ఒకడు రెడ్డప్ప తుపాకీ వెతికి పట్టుకొచ్చాడు. ఆ తుపాకీని భుజానికి తగిలించుకుని మూట అందుకున్నాడు. రెండో అతను రెడ్డప్ప శవాన్ని భుజం మీద వేసుకున్నాడు. వాళ్ళు తమ స్థావరానికి బయలుదేరారు. చంద్రాన్ని అక్కడికక్కడే కాల్చి చంపాలన్నంత కోపం ఉంది ఆ ఇద్దరికి. చెప్పు, రెడ్డప్పని ఎందుకు చంపావు అడిగాడు నాయకుడు. అలా 2 గంటల నుండి ఏమాత్రం విసుగు చెందకుండా ప్రశ్నిస్తున్నాడు చంద్రాన్ని. క్షణక్షణానికి నిజం తెలుసుకోవాలనే పట్టుదల పెరిగిపోతుంది. చంద్రాన్ని ఒక చెట్టుకి కట్టేశారు. దెబ్బలకి చర్మం చిట్లి రక్తం చిమ్ముతోంది. అయినా చంద్రం మొహం ప్రశాంతంగా ఉంది. గొప్ప కార్యాన్ని సాధించిన తరువాత మొహంలో కదలాడే తృప్తి ప్రతిఫలిస్తోంది. అందువల్లే నాయకుడి హృదయంలో పట్టుదల పెరిగిపోతుంది. నిజం చెప్పు, నిన్ను వదిలేస్తాను చెప్పాడు నాయకుడు చివరిసారిగా. నిర్వికారంగా చూశాడు చంద్రం. రామన్న, తుపాకీ ఎత్తి తోట లోడ్ చెయ్యి చెప్పాడు కొద్దిగా తల పక్కకు తిప్పి. అక్కడ రెడ్డప్ప శవం పడుకోబెట్టబడి ఉంది. మోచేతి వరకు కుడి చెయ్యి విరిగిపోయి పెద్ద కొండరాయి గుండెల మీద పడినట్లు ఛాతీ నొక్కుకుపోయి ఎముకలు విరిగిపోయి నోటి నుండి ముక్కు నుండి రక్తం కారి బీభత్సంగా ఉంది. కుడిభుజం వంటి అనుచరుడి దిక్కులేని చావు నాయకుడి మనసుని కలిచివేస్తుంది. రామన్న తుపాకీ పైకెత్తి బోల్ట్ వెనక్కి లాగి ఒక తోటాన్ని ఛాంబర్లోకి తోసి బోల్టును ముందుకు జరిపి ట్రిగ్గర్ మీద కుడి చేయి చూపుడు వేలు ఉంచి నాయకుడి వంక చూశాడు. నీ ధైర్య సాహసాలు విని నిన్ను ముఠాలోకి ఆహ్వానించాను. దానికి ప్రతిఫలంగా నా అనుచరుణ్ణి పోగొట్టుకున్నాను. భవిష్యత్తులో నువ్వు గొప్ప నాయకుడివి కాగలవని ఊహించి దెబ్బతిన్నాను. ఇప్పటికైనా నిజం చెప్పు,
రామన్న చేతిలో తుపాకీ ఉంది. అందులోని తోట నీ గుండెలను చీల్చడానికి ఆత్రపడుతోంది. నా మనుషులు నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు. నేను 3 వరకు అంకెలు లెక్క పెడతాను. నీ ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి, చెప్పాడు నాయకుడు చంద్రం వంక చూడకుండా. 1 అన్నాడు. చంద్రం ఒకమారు చుట్టూ చూశాడు. అక్కడ ఉన్నవాళ్లు మొత్తం తన వంకే చూడడం గమనించాడు. కళ్ళు మూసుకున్నాడు. నాయకుడు లేకుండా ఉంటే రామన్న తనను ఎప్పుడో కాల్చి చంపుండేవాడు. తన ఆలోచనకి మనసులోనే నవ్వుకున్నాడు. వీటినే చావు తెలివితేటలు అంటారు కాబోలు. తుపాకీ పేలిన శబ్దం వినిపించిన వెంటనే తోట శరీరంలోకి ప్రవేశిస్తుందా? తోట ప్రవేశించిన తర్వాత శబ్దం వినిపిస్తుందా? తోట ప్రవేశించిన ఎంతసేపటికి ప్రాణం పోతుంది? తోట తగిలిన వెంటనే బాధ తెలుస్తుందా? బాధ తెలియకుండా ప్రాణం పోతుందా? ఆలోచిస్తున్నాడు చంద్రం. 3 వినిపించింది భీకరంగా. చెట్టు మీద నుంచి అడవి పక్షి ఒకటి గాలిలోకి ఎగిరింది. ధన్! తుపాకీ పేలింది. ఎంత నిగ్రహంగా ఉన్నా చిన్నగా ఉలిక్కిపడింది శరీరం. తోట దిగిన బాధ తెలియటం లేదు. నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. 2 కన్నీటి బొట్టు బొగ్గల మీదుగా కిందకి జారాయి. నాయకుడు సూటిగా తన వంకే చూడడం కనిపించింది. భయపడి ఏడుస్తున్నావా? కాదు, బాధతో మొదటిసారి నోరు తెరిచి చెప్పాడు చంద్రం. రెడ్డప్పని ఎందుకు చంపావు? వ్యక్తిగత కారణాల వల్ల. అతను నీకు ముందే తెలుసా? 11 సంవత్సరాల క్రితం ఒకసారి చూశాను. అతన్ని చంపడానికే ఇక్కడికొచ్చావా? అవును, 11 సంవత్సరాలుగా చంపడం కోసమే పెరిగాను. చంపాలన్న లక్ష్యంతోనే అన్నం తిన్నాను. రెడ్డప్ప ఒక్కడనే కాదు, అతనికి ముందు ఒక డాక్టర్ని చంపాను. ఇంకా 2 చంపవలసి ఉంది. ఆ పని పూర్తి చేయకుండా చచ్చిపోతున్నందుకే బాధ. ఎందుకు చంపదలుచుకున్నావు? అప్పుడు చూశాడు సూటిగా నాయకుడి కళ్ళల్లోకి. శరీరంలోని రక్తమంతా మోహంలోకి చేరుకుంది. పేగులు తెంచి రక్తం పంచి జన్మ ఇచ్చిన తల్లిని కొడుకు కళ్ల ముందే పైశాచికంగా అనుభవించి ప్రాణం తీసినందుకు. పట్టి పట్టి ఒక్కొక్క పదం పలికాడు. అతని మాటలు ఆ ప్రదేశంలో మారుమోగాయి. అందరి దృష్టి చంద్రం వైపు తిరిగింది. అక్కడ సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం పేరుకుంది. కొద్ది నిమిషాలు నాయకుడు మౌనంగా ఉండిపోయాడు. రామన్న, చంద్రం కట్లు విప్పు. కొంతమంది రెడ్డప్ప శవానికి దహనక్రియలకు ఏర్పాట్లు చేయండి. నేను చంద్రంతో కొంత దూరం వెళ్ళొస్తాను, చెప్పాడు నాయకుడు గంభీరంగా. కామ్రేడ్, ఒక అనుచరుడు ఆందోళనగా పిలిచాడు. నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడొద్దు. ముందు చెప్పిన పని చేయండి, ఆజ్ఞాపించాడు నాయకుడు. మీరెందుకు నాతో రావడం? నేను వెళ్ళిపోగలను, దారిలో నాయకుడితో చెప్పాడు చంద్రం. ఆయుధాలు వదిలేసి చంద్రం వెంట వస్తున్నాడతను. నిన్ను లారీ ఎక్కించే వరకు నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే. ఇద్దరూ నడుచుకుంటూ లారీలు తిరిగే దారికొచ్చారు. ఆ దారి పక్కన రాళ్ల మీద కూర్చున్నారు. ఏదో లారీ వచ్చే వరకు తీరికే. సాటి మనిషిగా నన్ను పరిగణిస్తే నీ గురించి చెప్పు, అడిగాడు నాయకుడు. చెప్పాలి. 11 సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న విషయాన్ని మానసికంగా అనుభవించిన చిత్రవధని. అవును, చెప్పాలి. విశ్రాంతిగా కూర్చున్నాడు రాజ్ కుమార్. అతను బాగా అలసిపోయాడు. యూనియన్ లీడర్గా అతన్ని ఎన్నుకున్న తరువాత ఎంతో భారం అతని మీద పడింది. దానికి తోడు యాజమాన్యం అతని విషయంలో కటువుగా వ్యవహరిస్తుంది. అంతవరకు కంటి తుడుపుగా పనిచేస్తున్న యూనియన్ రాజకుమార్ని నాయకుడిగా ఎన్నుకోవడంతో దాని స్వభావం పూర్తిగా మారిపోయింది. ఎంతో కష్టంతో కూడిన పనులు అతడు చాలా నేర్పుగా పూర్తి చేస్తున్నాడు. ఫ్యాక్టరీలో ధర్మయ్య అనే కార్మికుడు ఉండేవాడు. అతనికి 4 పిల్లలు. వాళ్ళంతా 13 సంవత్సరాల లోపు వాళ్ళు. అందరిలోకి ఆడపిల్ల పెద్దది. ధర్మయ్య ఒకరోజు ఫ్యాక్టరీలో గాయపడ్డాడు. నామమాత్రంగా అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది యాజమాన్యం. గవర్నమెంట్ డాక్టర్ పేషెంట్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని రికమెండ్ చేస్తూ డిశ్చార్జ్ చేశాడు. ఫ్యాక్టరీ మేనేజర్ పేషెంట్ని తీసుకొస్తూ దారిలో కారాపి హోటల్లోకి వెళ్ళాడు. అతను తిరిగొచ్చేసరికి పేషెంట్ లేడు. వెంటనే ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బు ఖర్చు పెట్టి పేషెంట్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు, అతను అక్కడి నుంచి పారిపోయినట్లు సర్టిఫికేట్ సంపాదించి తమ చేతులు దులుపుకుంది. అది 3 సంవత్సరాల క్రితం రాజ్కుమార్ ఫ్యాక్టరీలో జాయిన్ కాకపూర్వం జరిగింది. ఆ విషయం అతనికి తెలియదు. ఒకరోజు జీతం తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వస్తూ గుమ్మం దగ్గర 2 పిల్లలు అడుక్కోవడం చూశాడు. ఆ పిల్లలు బాగా ఎండిపోయి ఉన్నారు. వాళ్ళ ఆకారాలే చెబుతున్నాయి అంతులేని దరిద్రం వాళ్ళని పట్టుకుందని.
వాళ్ళకి 2 రూపాయలు ఇచ్చి తోటి కార్మికుడిని యథాలాపంగా వాళ్ళ గురించి అడిగాడు. వాళ్ళ వృత్తాంతమంతా ఆ కార్మికుడు చెప్పాడు. వెంటనే రాజ్ కుమార్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళాడు. ధర్మయ్య కుటుంబం విషయంలో మన యూనియన్ తరపున ఏం చేశారు? నాయకుడిని అడిగాడు. కొన్ని నెలలు ఒక్కొక్క కార్మికుడి వద్ద రూపాయి చొప్పున వసూలు చేసి ఆ కుటుంబానికి ఇచ్చాం చెప్పాడు గర్వంగా. ఆ నాయకుడి పేరు యేసుపాదం. చాలా సంవత్సరాల నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నాడు అతను. యాజమాన్యం ధర్మయ్యకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిందా? యాజమాన్యం డబ్బు చెల్లించాలంటే 7 సంవత్సరాలు ఆగాలి. ఈలోపు డబ్బు రావాలంటే ధర్మయ్య చచ్చిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకురావాలి. అంతవరకు రూల్స్ ప్రకారం డబ్బు ఇవ్వడం కుదరదు. అంతవరకు వాళ్ళు రోడ్డు మీద అడుక్కుని బ్రతకడమేనా? అడిగాడు రాజ్ కుమార్ తీవ్రంగా. మనం ఏం చేయగలం? అప్పటికే కార్మికులు ఇష్టపడకపోయినా చాలాసార్లు డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చాం. మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడి భార్య పిల్లలు ఫ్యాక్టరీ ముందు అడుక్కుంటుంటే యూనియన్ నాయకుడిగా ఆ అసమర్థతకి నేనైతే రాజీనామా చేసుండేవాణ్ణి. ఇంట్లో నీ పిల్లలు కడుపు నిండా అన్నం తిన్నారా లేరా అని కాదు, యూనియన్ నాయకుడిగా నువ్వు చూసుకోవాల్సింది నీ నాయకత్వంలో కార్మికుల భార్య పిల్లలు అన్నం తింటున్నారా లేదా అనేది తెలుసుకోవాలి. 500 మంది కార్మికులతో యూనియన్ ఉండి ఒక కార్మికుడి భార్య పిల్లలు తిండి లేకుండా మాడిపోతుంటే అతను భరించలేకపోతున్నాడు. ఆలోచించే కొద్దీ అతనిలో ఆవేశం ఉప్పొంగుతుంది. నీ కబుర్లకే? యూనియన్ నాయకుడిగా బాధ్యతలు నెరవేర్చడం అంటే తమాషా అనుకుంటున్నావు కాబోలు. ఇంటికి వెళ్ళి సరిగ్గా అన్నం తినడానికి కూడా నాకు తీరికుండదు తెలుసా? చెప్పాడతను కోపంగా. అటువంటప్పుడు యూనియన్ నాయకత్వం నుంచి తప్పుకుని ఇంటికి వెళ్ళి హాయిగా భోంచెయ్యి తీవ్రంగా చెప్పాడు రాజ్ కుమార్. ఏం మాట్లాడుతున్నావు? పేటరేగిపోయాడు నాయకుడు. ఉన్న విషయం మాట్లాడుతున్నాను. జరిగిన దానికి ఒక కార్మికుడిగా ప్రశ్నిస్తున్నాను. నువ్వు కూడా ఒక కార్మికుడివేనని, నీ పదవి శాశ్వతం కాదని హెచ్చరిస్తున్నాను చెప్పి విసురుగా వచ్చేశాడు రాజ్ కుమార్. ఆ సమయంలో కొందరు కార్మికులు అక్కడున్నారు. రాజ్ కుమార్ యూనియన్ నాయకుడిని నిలదీస్తున్నా వాళ్ళెవ్వరూ కల్పించుకోలేదు. యూనియన్ నాయకుడు యేసుపాదం మీద వాళ్లకు అంతగా విశ్వాసం లేదు. అతనికంటే తెలివైనవాడు లేకపోవడం వల్ల అతన్నే నాయకుడిగా ఎన్నుకుంటున్నారు. అంతేకాకుండా యూనియన్ అనేది ఎంత పటిష్టంగా పనిచేయగలదో వాళ్ళకి పూర్తిగా తెలుసు. దానికి కారణం యూనియన్ గురించి సరైన అవగాహన లేకపోవడమే. రాజ్ కుమార్ మాటలతో వాళ్ల కళ్ళు తెరుచుకున్నట్లయింది. సాటి కార్మికుడి కుటుంబ సభ్యులు రోడ్డు మీద అడుక్కుని బ్రతకడం తరచుగా చూస్తున్నా ఏం చేయలేమనే భావంతోనూ తమ వంతు సహాయం చేశామనే తృప్తితోనూ వెళ్ళిపోయేవాళ్లు. ఫ్యాక్టరీలోని ఒక కార్మికుడు మొదటిసారిగా యూనియన్ నాయకుడిని నిలదీసి ప్రశ్నించాడు. అంతేకాదు, అతను నాయకుడికి ప్రత్యర్థిగా మారాడు. రాజ్ కుమార్ తన తెలివితేటలకు పని కల్పించాడు. 10 మంది కూర్చున్న చోట ధర్మయ్య కుటుంబం గురించి చర్చించడం ప్రారంభించాడు. ఆ కుటుంబం విషయంలో కార్మికులు ఏ విధంగా తోడ్పడగలరో వివరించి చెప్పేవాడు. ఆ విధంగా ఫ్యాక్టరీలోని మొత్తం కార్మికులకి చెప్పాడు. కొందరు కార్మికులు రాజ్ కుమార్కి వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ల మాటల్లో సరుకు లేకపోవడం వల్ల ఎక్కువసేపు నిలవలేకపోయారు. రాజ్ కుమార్ ముందుగా కార్మికుల్లో భావ విప్లవాన్ని సాధించాడు. దీంతో కార్మికుల ఆలోచనలు విస్తరించాయి. 300 మంది నిరక్షరాస్యులు గల ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరికి యూనియన్ అంటే ఏమిటి, అది కార్మికుడికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి తెలుసుకోగలిగారు. సరిగ్గా అదే యూనియన్ నాయకుడు యేసుపాదాన్ని పదవి నుంచి దించడానికి కారణమైంది. రాజ్ కుమార్ యూనియన్ నాయకుడిగా ఎన్నికైన మొదటి నెలలో యూనియన్ ఫండ్ నుంచి 1000 రూపాయలు డ్రా చేసి ధర్మయ్య భార్యను హాస్పిటల్కి తీసుకువెళ్లే బాధ్యత 2 కార్మికులకి అప్పగించాడు. వైద్య పరీక్షలో ఆమెకు క్షయవ్యాధి ఉన్నట్లు రుజువైంది. ఆ విషయం కార్మికులకు తెలియపరిచి ప్రతిరోజు ధర్మయ్య భార్యకి పాలు, మాంసం, మందులు అందే ఏర్పాట్లు చేశాడు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో ధర్మయ్య భార్యకు రావాల్సిన డబ్బు గురించి చర్చ ప్రారంభించాడు. అదే సమయంలో రాజ్కుమార్ ప్రయత్నాలకి మొదటి దెబ్బ తగిలింది. ధర్మయ్య భార్య హఠాత్తుగా మరణించింది. అయినా రాజ్కుమార్ ఏమాత్రం చెల్లించలేదు. కార్మికుల సహాయంతో ఆమెను దహనం చేసి తిరిగొచ్చాడు. అప్పుడే వచ్చింది మరో వార్త. ధర్మయ్య పెద్ద కూతురు రజస్వలయింది. రాజ్కుమార్ విసుగు చెందలేదు. ఆ సమయంలో అతను కాస్తంత చికాకు ప్రదర్శించిన మొత్తం కార్మికుల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అటువంటి అవకాశం ఇవ్వకుండా తన భార్యను వాళ్ళ ఇంటికి పంపాడు. కొందరు కార్మికులు విసుగు ప్రదర్శించడం కనిపించింది, లేనిపోని బరువు నెత్తినెత్తుకున్నామని. కానీ రాజ్కుమార్ పట్టుదల వల్ల ఏ పని ఆగలేదు. తమ ఇంట్లో శుభకార్యం మాదిరిగా ఆ కార్యాన్ని పూర్తి చేశారు. ధర్మయ్య భార్య చనిపోయిన నెల ప్రతి కార్మికుడు జీతం నుండి 10 రూపాయల వంతున సహాయం చేశారు. అది మొత్తం 5000 పోగైంది.
కోఆపరేటివ్ విధానంలో అవసరమైన కార్మికుడికి అప్పిచ్చే పద్ధతి మీద కొందరు సభ్యులని కమిటీగా ఏర్పాటు చేశాడు. దాని మీద వస్తున్న వడ్డీ ధర్మయ్య పిల్లలకు ప్రతి నెల అందించబడుతుంది. అందువల్ల 100కి 10 రూపాయల వంతున వడ్డీ చెల్లించే కార్మికుడికి అతి తక్కువ వడ్డీకి డబ్బు ముడుతోంది. ధర్మయ్య పిల్లలిద్దరూ స్కూల్లో జాయిన్ చేయబడ్డారు. అంతటితో ఒక దశ ముగిసింది. ఇప్పుడు కార్మికులు ధర్మయ్య కుటుంబం ఒక దారికి రావడం వల్ల తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అసలు యూనియన్ తరపున అటువంటి పనులు చేయవచ్చని వాళ్లకు తెలియదు. వాళ్ళకి నాయకత్వం వహించిన మాజీ నాయకులు యాజమాన్యం మోచేతి కింద నీళ్లు తాగుతూ కార్మికుల గురించి పట్టించుకునేవాళ్లు కాదు. యజమాని ఏర్పాటు చేసిన పార్టీకి యూనియన్ నాయకుడిని కూడా ఆహ్వానించేవారు. అదో గొప్ప విషయంగా చెప్పుకునేవారు కార్మికులు. రాజ్ కుమార్ వచ్చిన తరువాత అటువంటి సాంప్రదాయానికి తెరపడింది. యూనియన్ ఆఫీస్ జూదానికి వ్యభిచారానికి అనుకూలంగా ఉండేది. రాజ్ కుమార్ దానిని ఒక దేవాలయంగా తీర్చిదిద్దాడు. ఆఫీసు బాగు చేయించడంతో పాటు అందులో ఫర్నిచర్ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యూనియన్ ఆఫీస్ ప్రతిరోజు సాయంకాలం కార్మికులు కలిసి చర్చించుకునే వేదికగా మారింది. రాజ్ కుమార్ ప్రతి చర్యను ఒక వర్గం నిశితంగా పరిశీలిస్తుంది. ఒకరోజు రాజ్ కుమార్ని ఒక యువకుడు కలిశాడు. మాటల సందర్భంలో అతనికి ఎవ్వరూ లేరని, ఉద్యోగం కోసం ఫ్యాక్టరీకి వచ్చినట్లుగా చెప్పుకున్నాడు. అయితే వేకెన్సీ లేదని చెప్పడంతో తిరిగి వెళ్ళిపోతూ రాజ్ కుమార్కి కనిపించాడు. అతన్ని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి ధర్మయ్య కుటుంబం గురించి వివరించి చెప్పిన తరువాత అన్నాడు, ధర్మయ్య కూతుర్ని చూడు, నీకు ఇష్టమైతే నేను ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతేకాకుండా మిగతా 3 పిల్లల బాధ్యత కూడా నీదే. ఆ యువకుడు కొంతసేపు ఆలోచించి అంగీకరించాడు. అతన్ని తీసుకువెళ్లి ధర్మయ్య కూతుర్ని చూపించాడు. మొదట్లో తిండి లేకపోవడం వల్ల ధర్మయ్య పిల్లలు ఎండిపోయినట్లు కనిపించేవారు. ఇప్పుడు తిండికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి నెల వడ్డీ రావడం వల్ల వాళ్లల్లో కళొచ్చింది. ఆ పిల్లని చూసి అతను తన అంగీకారం తెలిపాడు. ఒకరోజు యూనియన్ మీటింగ్ ఏర్పాటు చేసి తన ఆలోచన వారికి చెప్పి కుర్రవాణ్ణి చూపించాడు. అందులో కాదనడానికి ఏమీ లేదు కనుక ఏకగ్రీవంగా అంగీకారం కుదిరింది. రాజ్ కుమార్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఆ కుర్రవాడి ఉద్యోగం గురించి సంప్రదించాడు. ధర్మయ్య స్థానంలో ఎలాగూ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలి. యూనియన్ లీడర్ ప్రతిపాదనకు అంగీకరిస్తే అతన్ని మంచి చేసుకోవచ్చని భావించి వెంటనే ఆ కుర్రవాడికి ఉద్యోగం ఇచ్చింది. అయితే వాళ్ళు భావించినట్లు రాజ్ కుమార్ యాజమాన్యానికి అనుకూలంగా మారలేదు. అతని ఆలోచన అతనిది. యాజమాన్యం తను చేయాల్సిన పని చేసింది తప్ప ప్రత్యేకంగా ధర్మయ్య కుటుంబం పట్ల శ్రద్ధేమీ తీసుకోలేదు. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడడంలో రాజ్ కుమార్ రాజీ లేని పోరాటం వదిలిపెట్టలేదు. అందువల్ల యాజమాన్యం అతని మీద పగపట్టింది. 1 సంవత్సరం తర్వాత కార్మికుల ఆధ్వర్యంలో ధర్మయ్య కూతురు పెళ్లి ఘనంగా జరిగిపోయింది. కొందరు పెళ్లి కూతురు తరపున, మిగతా వాళ్ళు పెళ్లి కొడుకు తరపున విడిపోయి పెళ్లిలో పాల్గొన్నారు. అంతమంది బంధువులతో వివాహం జరగడం అపూర్వం. ఆ పనులు పూర్తయ్యేసరికి రాజ్ కుమార్ బాగా అలసిపోయాడు. అతని భార్య కాఫీ తీసుకొచ్చి భర్తకిచ్చి చెప్పింది, మనవాడికి ప్రైవేటు పెట్టిద్దామండి. ప్రైవేటు దేనికి? వద్దు చెప్పాడతను కాఫీ తాగుతూ. ప్రైవేటు పెడితే బాగా చదువుతాడు కదా అంది భర్తను ఒప్పించే ప్రయత్నంగా. పిచ్చిదానా, ప్రైవేటు వల్ల మనవాడికి మరో మెదడు ఏర్పడదు. ప్రైవేట్లో మాస్టారు శ్రద్ధగా పాఠాలు చెబుతారంతే. అది చేయలేని మాస్టారు స్కూల్ పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు పట్టుకొచ్చి పిల్లలకు చెబుతాడు. ఎక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు ప్రైవేటు మాన్పించరనే ఉద్దేశంతో. అందువల్ల పిల్లలు ఒక క్రమ పద్ధతిలో చదివే అలవాటు లేకుండా పోయి చదువులో అసమర్థులుగా తయారవుతారు. చదువు విషయంలో మనం చిన్న వయసులోనే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని బోధించాలి. ఫీజు చెల్లించి పనిమాల పిల్లవాడి భవిష్యత్తు ఎందుకు పాడు చేయటం? చదువు గురించి పిల్లలు కష్టపడడం నేర్పాలి చెప్పాడు శాంతంగా. ఆమె భర్త వంక చూస్తూ ఉండిపోయింది. అదే అతనిలో ఆమెకు నచ్చిన గుణం. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి చెబుతాడు. అటువంటి ఆలోచన తమకు రానందుకు ఎదుటివాళ్లు చింతించే విధంగా. రాజ్ కుమార్ దారుణంగా చంపబడ్డాడు. యూనియన్ లీడర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని నిజాయితీకి మారుపేరైన రాజ్ కుమార్ శవం తెల్లవారేసరికి నడివీధిలో కనిపించింది. అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ 6 నెలలుగా మూతపడింది. వర్కర్లు స్ట్రైక్ చేస్తున్నారు. జీతాలు పెంచమని కాదు, తమకి కావాల్సిన హాస్పిటల్ గురించి, క్వార్టర్స్ గురించి, ఉన్న క్వార్టర్లకు లేని ల్యాబొరేటరీల గురించి స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళు అడిగిన వాటికి అంగీకరిస్తే యాజమాన్యం వెంటనే 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాలి.
తరువాత మరో 10 లక్షలు ఖర్చు పెట్టాలి. అప్పటికే ఫ్యాక్టరీ గోడౌన్లో సరుకు పేరుకుపోయింది. 6 నెలల వరకు సరుకు తయారు చేయకపోయినా పర్వాలేదు. అందుకే యాజమాన్యం స్ట్రైక్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే మరొక విచిత్రం జరిగింది. మరో ఫ్యాక్టరీ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడంతో మార్కెట్లో సరుక్కి డిమాండ్ ఏర్పడి పేరుకున్న నిల్వలు 2 నెలల్లో అయిపోయాయి. తక్షణమే సరుకు తయారు చేసి మార్కెట్లో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలిపోయిన ఫ్యాక్టరీ తిరిగి ఉత్పత్తి చేయడం ప్రారంభం కావడానికి సంవత్సరమన్నా పడుతుంది. అంటే డిమాండ్ మరో సంవత్సరం వరకు కొనసాగుతుంది. అంతకు ముందే యూనియన్ లీడర్లతో దురుసుగా ప్రవర్తించడం వల్ల వాళ్ళు గట్టి పట్టు మీద ఉన్నారు. అందుకే 6 నెలలు గడిచిపోయాయి. 6 నెలల్లో 30 లక్షల వరకు రావాల్సిన నికర లాభం నష్టపోయింది ఫ్యాక్టరీ యాజమాన్యం. తన తప్పు తెలుసుకున్న యాజమాన్యం వర్కర్ల కదలికలు గమనించడం ప్రారంభించింది. వర్కర్లు ఎప్పట్లానే ఉన్నారు. జీతాలు లేకపోవడం వల్ల వాళ్లల్లో ఎటువంటి ఇబ్బంది కనిపించలేదు. దానికి కారణం రాజ్ కుమార్ యూనియన్ ఫండ్ మొత్తం డ్రా చేసి వర్కర్లకు పంచిపెట్టేశాడు. సొంత ఇళ్లు ఉన్న వర్కర్ల గృహాలను, ఆడవాళ్ల మెడలోని నగలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. యాజమాన్యం సేకరించిన సమాచారం ప్రకారం మరో సంవత్సరం వరకు వర్కర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతకగలరు అని తెలిసిపోయింది. వర్కర్లతో జరిపిన సమావేశాలు విఫలం చెందాయి. ఫ్యాక్టరీ గోడౌన్లో సరుకు లేదని, మార్కెట్లో సరుకుకి డిమాండ్ విపరీతంగా ఉందని రాజ్ కుమార్కి తెలుసు. అందుకే పట్టిన పట్టు వదల్లేదు. ఫ్యాక్టరీ యజమాని ఆలోచనలో పడ్డాడు. అప్పటికే 18 లక్షల వరకు నష్టపోయింది. వడ్డీతో కలుపుకుని వర్కర్ల జీతాలు ఇవ్వవలసి వస్తే 8 లక్షల వరకు చెల్లించాలి. మరో 6 నెలలు ఫ్యాక్టరీ మూసి ఉంచితే వచ్చే నష్టం దారుణంగా ఉంటుంది. పట్టుదలగిపోయి అంత నష్టం భరించడం తెలివిగలవాడి లక్షణం కాదు. మరేం చేయాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఫ్యాక్టరీ యజమాని రాజ్నారాయణ్ కుమారుడు నారాయణ్ చెప్పాడు. ఇప్పటికే రాజ్ కుమార్ తన అడ్డు ఉండి కొన్ని లక్షల రూపాయలు వర్కర్లకు ఇచ్చాడు. ఏ సమయంలో ఒక పని చేస్తే వర్కర్లు యూనియన్ తలతెగిపోయి నిర్జీవంగా తయారై మరి కోలుకోలేరు అంటూ చిన్న సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారం మాజీ యూనియన్ నాయకుడు యేసుపాదాన్ని పిలిపించడం జరిగింది. రాజ్ కుమార్ చేతిలో ఓడిపోయినంత మాత్రాన యేసుపాదాన్ని బలహీనుడిగా లెక్కించాల్సిన అవసరం లేదు. కార్మికుల్లో ఒక వర్గం ఎప్పటికీ అతన్ని గట్టిగా బలపరుస్తోంది. దానికి తోడు యాజమాన్యం అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి అతను. రాజ్ కుమార్ తెలివితేటలు యేసుపాదాన్ని దెబ్బతీశాయి. కానీ అతను గత 6-7 సంవత్సరాల నుంచి యూనియన్ నాయకుడిగా కొనసాగాడు. ఎంత తాగుపోతైనా స్పృహలో ఉన్నప్పుడు తాగుడు మనిషికి హాని చేస్తుంది అని అంగీకరించినట్లే తన వర్గంలోని కార్మికులు రాజ్ కుమార్ చేస్తున్న పనులు పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా సమర్థించడం గమనించాడు యేసుపాదం. అతని తల కొట్టేసినట్లయింది. ఆ విధంగా కొంతకాలం సాగితే తనకి ఒక వర్గమంటూ లేకుండా పోయి చివరికి సాధారణ కార్మికుడిగా మిగిలిపోవాల్సి ఉంటుందని భయపడ్డాడు. సరిగ్గా అప్పుడే యాజమాన్యం అతనికి కబురు పెట్టింది. యాజమాన్యం పనికి పురమాయిస్తే ఆ పని వల్ల వచ్చే గొడవలు అదే చూసుకుంటుంది, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి. మరునాడు యేసుపాదం వర్గంలోని 2 కార్మికులు రాజ్ కుమార్ని ఇంట్లోంచి బయటకు పిలుచుకొచ్చారు. యేసుపాదం తన మనుషులతో సిద్ధంగా ఉన్నాడు. రాజ్ కుమార్ని 4 మనుషులు కదలకుండా పట్టుకున్నారు. యేసుపాదం కత్తిని రాజ్ కుమార్ పొట్టలోకి బలంగా దింపాడు. 4-5 పోట్లు వరుసగా పొడిచి రోడ్డు మీద పడేశారు. గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడతను. రాజ్ కుమార్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని పసిగట్టి యూనియన్లోని మరో వ్యక్తి పేరు మీద డబ్బు లావాదేవీలు నడిపాడు. అందుకే యాజమాన్యం భావించినట్లు యూనియన్ దెబ్బతినలేదు. కానీ రాజ్ కుమార్ చనిపోవడం యూనియన్కి పెద్ద దెబ్బ. రాజ్ కుమార్ మరణవార్త విని గుండె పగిలి స్పృహ తప్పి పడిపోయింది విశాలి. ఆ సమయానికి పెరట్లో కూర్చుని అక్షరాలు కూడబలుకుని పదాలు చదవడానికి ప్రయత్నిస్తున్నాడు చంద్రం. అతనికి 7వ సంవత్సరం వచ్చింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.